నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం కార్తీక మాసం కార్తీక పురాణం చదువుతున్నా ఉంది. 27వ రోజులోకి వచ్చాము. రోజు 27వ అధ్యాయం. ఈ రోజు చేయవలసిన విధులు తెలుసుకున్నాము. ఫస్ట్ 27వ రోజు బహుళ ద్వాదశి. విష్ణువును పూజించాలి. ఉసిరి, ఉల్లి, వంకాయ తినకూడదు. వెండి, బంగారము, ధనము, ఉసిరి, దీపాలు దానంగా ఇవ్వాలి. రాజభోగం కలుగుతుంది. 27వ రోజు చేయవలసిన పారాయణం. దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. అత్రి మహాముని అగస్త్యునకు ఈ విధముగా చెప్పి తర్వాత ఏం జరిగిందో చెప్తాను విను అని ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. బాధపడకు. నీవు గొప్ప తపస్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. బ్రాహ్మణుల మాటలు వృధా కాకుండా చూచుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భోజనము చేయకుండా వచ్చినందుకు అతడు బాధపడుతూ ప్రాణత్యాగం చేయుటకు ప్రయత్నించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను వెంటాడుచున్నది. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు కదా. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించవలెను. ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే అతనిని దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడ యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మరొక పాతకము లేదు. బ్రాహ్మణుని సిగపట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, బ్రాహ్మణుని ధనము దొంగిలించువాడు, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడు బ్రహ్మహంతకులే అగుదురు. కావున ఓ దుర్వాస మహాముని, అంబరీషుడు నీ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు. తపస్శాలి విప్రోత్తముడు అయిన దుర్వాసుడు నా మూలన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనవుతాను అని బాధపడుచున్నాడు. కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము. ఆ విధముగా మీ ఇద్దరికి కూడా శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 27వ 27వ రోజు పారాయణము పూర్తి అయినది. ఓం నమ శివాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ అధ్యాయం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. మరో అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.